అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన మీడియా. నాగార్జున యాదవ్ ఒక బీసీ యువకుడు. ఈ వైసీపీ నాయకులు ఎలా కూరలో కరివేపాకులో వాడుకుని పారేశారో, వాళ్ళ జీవితాలని వాళ్ళ బతుకుల్ని ఎలా అయితే కుక్కల చింపని విస్తరణ చేశారో ఈ రోజున ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి. నాగార్జున యాదవ్ అనే ఇతనికి గంజాయి అలవాటు చేసి వైసీపీ ప్రభుత్వం సాక్షి టీవీలో కూర్చోబెట్టి అందరినీ తిట్టించారు. పాపం ఇతను ఈ నాగార్జున యాదవ్ గంజాయి మత్తులో తెలియక ఓకే నన్ను సాక్షి మీడియాలో కూర్చోబెట్టారు, తిట్టమన్నారు కదా అని నోటికి ఏదొస్తే తిట్టాడు. సీఎం చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానన్నాడు ఏకంగా. అడంతాడు బతికెంత. కానీ పాపం ఏం చేస్తాడు గంజాయి మత్తులో? రేవంత్ రెడ్డి గారిని జొమాటో బాయ్, స్విగ్గీ డెలివరీ బాయ్ అన్నాడు. ఆ మాటలకి ఈ రోజున అతని మీద కేసు నమోదైంది. బెంగళూరు పారిపోయాడు పాపం. బెంగళూరులో తలదాచుకున్నాడు. వైసీపీ వాళ్ళు అందరినీ అడిగాడట నాకు సపోర్ట్ చేయమని. ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, ఎవ్వరని పట్టించుకున్న పాపను పోలేదు. అయితే ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో బెంగళూరులో తినడానికి తిండి కూడా కష్టమై అవే ఇక్కడ ఉంటే మనల్ని అటు వైసీపీ పట్టించుకోవట్లేదు, అక్కడ తిన్నాక తిండి ఉండట్లేదు, సరే సొంతూరు వెళ్ళిపోదాం ఎలాగన్నా అని రహస్యంగా బయలుదేరి వస్తున్న వాళ్ళని పోలీసులు మరి ఎలా పట్టుకున్నారో కుప్పం దగ్గర పట్టుకున్నారట. ఇది వైసీపీ వాళ్ళ అఫీషియల్లో పెట్టిందే. పాపం ఇప్పుడు వాడికి దిక్కేంటి? వాడికి గంజా అలవాటు చేసింది వైసీపీ వాళ్ళే, వాడిని సాక్షి టీవీలో కూర్చోబెట్టింది వైసీపీ వాళ్ళే, వాడి చేత చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళందరినీ బండ బూతులు తిట్టించింది వైసీపీ వాళ్ళే. ఈరోజు నాడు కేసులో ఇరుక్కున్నాడు, పట్టించుకునే నాదులు లేడు. తస్మాత్ జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి వదిలేశారు, ఈసారి వెంకటేశ్వర స్వామి వదిలేయడం అనేది మాత్రం మరొకసారి విజ్ఞప్తి. చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తాడేంటి? మరి అలా మాట్లాడించిన సాక్షి మీద కూడా పెట్టాలి కేసు, ఆ ఈశ్వరాన్నవాడిని కూడా జైల్లో పెట్టాలి, సాక్షి యాజమాన్యం మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఏమండి రేవంత్ రెడ్డి అనే జొమాటో బాయ్, స్విగ్గీ బాయ్, జొమాటో బాయ్, ఎందుకంటే దురదృష్టవశాత్తు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి అతని మీద ఎక్కువగా మాట్లాడడం అంతే. మీరు అందరూ విన్నదే. అలా పాపం జుట్టు చెరిగిపోయి ఆ గంజాయి మొత్తులు అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. ఈరోజు అతని బతుకు బస్టాండ్ అయిపోయింది. వైసీపీ వాళ్ళు ఆ పేటీఎం కూలీలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా గమనించండి. మీ బతుకు కూడా అలా బస్టాండ్ అయిపోకముందే, కుక్కలు చెప్పిన విస్తర అయిపోకముందే కొంచెం జాగ్రత్త పడండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. అంతే తప్ప గంజాయికి అలవాటు పడో, డ్రగ్స్కి అలవాటు పడో, లేకపోతే వీళ్ళు ఇస్తున్న లిక్కర్కి అలవాటు పడో, వైసీపీ చెప్పిన పనులు మీరు చేశారా? ఇక ఈ రోజున ఆ నాగార్జున యాదవ్ అనే అతనికి జరిగిన శాస్తి మీకు కూడా జరగడం ఖాయం.